నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని జేసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. 2020లో జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దు అయిందని విమర్శించారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తున్నప్పుడు వైసీపీ నాయకులు ఏం చేశారని అంటున్న జేసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్తో మా ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. పునరుద్ధరణకు సంబంధించినంత వరకు మన్యంలో జరుగుతున్న బంద్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి ఇప్పుడు జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి సార్ జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అంటూ గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. గతంలో ఇదే ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, మీరు దగ్గర చేశారు. ఈ ఉద్యమం మళ్ళీ మీ మీదకే వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఉద్యమానికి సంబంధించి జీవో నెంబర్ 3 మరి 15 రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దానికి సంబంధించి గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగి ఇబ్బంది ఉండే విధంగా లేకుండా వాళ్ళకి అభ్యున్నతికి కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతా ఉంది? జీవో నెంబర్ 3 మనం చెప్పుకున్నట్టుగా గత 5 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి పోరాటాలు చేశామండి. గిరిజన ప్రజలు మేము మనందరం కలిసి గిరిజన సంఘాలతో కలిపి గిరిజన ప్రజల కోసం మనం చేయడం జరిగింది. అయితే నా బాధ అంతా అదే. ఆ రోజు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు దాన్ని ఇంకా దాన్ని పటిష్టంగా చేసేటువంటి కార్యక్రమం జరిగేది. కానీ ఆ రోజు ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, దాన్ని గాలికి వదిలేయడం వల్ల ఆ రోజు కూకటి వేలతో పీకేసేటువంటి కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని బలోపేతం చేయడానికి మేము చేస్తున్నటువంటి కృషిలో గిరిజన ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన జీవం అండి, తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవం. ముఖ్యమంత్రి గారు చాలా ఆప్యాయంగా ప్రేమగా గిరిజన ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడకూడదు అని చెప్పి తీసుకొచ్చినటువంటి జీవం. ఆ రోజు అది పట్టించుకోలేదు. టైం ఫ్రేమ్ చూసుకున్నట్టయితే సుమారుగా 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. దీని మీద సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాం. సార్, అది కూడా ప్రధాన డిమాండ్ ఏంటంటే డిఎస్సి, గిరిజనుల కోసం ప్రత్యేక డిఎస్సి అంటున్నారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ అంటున్నారు. 1/70 యాక్ట్ కూడా రద్దు అయిపోయింది. గిరిజన ఇది ఎంతసేపు ఉంటుంది అంటున్నా అన్యాయం చేస్తుంది ప్రభుత్వాన్ని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/70 యాక్ట్ గురించి అండి. 1/70 యాక్ట్ అనేది ఎక్కడ కూడా మనం మిస్అండర్స్టాండింగ్. వైసీపీ నాయకులు ఏదో విధంగా ప్రజల్ని మభ్య పెట్టాలి అని ఒక కార్యక్రమం చేస్తారు. అసలు ఫస్ట్ ట్యాంకర్ పట్టి ఏమన్నా అర్థమైందా? మూడు యాక్సిడెంట్లు అయినాయి అన్నారు. అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు. ఏదైతే ఆ చట్టం రాస్తే అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా గట్టిగా చెప్తున్నాం, 1/70 యాక్ట్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఏం అర్థం కాకుండా రాస్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా మిగతా జీవో నెంబర్ 3 స్పెషల్ డిఎస్సి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఏవైతే వాళ్ళు అవకాశాలు ఉంటాయో, మంత్రిగా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఐటీడీఏలకి అందరికీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మంత్రి గారు దృష్టిలో కూడా పెట్టాం. ఆవిడ కూడా సానుకూలంగానే స్పందించడం జరిగింది. నిన్న కూడా ఆవిడ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ డిఎస్సి తీసారో డిఎస్సిని ఆపడం తప్పు, ఆపాలి అని కోరుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలకి న్యాయం చేకూరేలాగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తారు. సార్, ఇక్కడ ప్రధానమైన అంశం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ. ఏదైతే గిరిజనులకు అన్యాయం జరిగిపోతుంది, గిరిజనులకు సంబంధించినంత వరకు కగారు పేరుతో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తా గిరిజన ప్రాంతం మొత్తం కూడా అధికారులను చేతుల్లోకి తీసుకోవడం, అధికార పార్టీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటుందంటూ కూడా ప్రధాన ఆరోపణ. అసలు జీవో నెంబర్ 3 ఏం చెప్తా ఉంది? అది ఒకవేళ క్యాన్సిల్ అయిపోతున్న తరుణంలో పునరుద్ధరణ అనేది చాలా లేట్ అయ్యేటటువంటి పరిణామం. కాబట్టి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గిరిజనుల అభ్యున్నతి కోసం ఏం చేయాలనుకుంది? ప్రత్యేక జీవో తేవాలనుకుంటున్నారా? దానికోసం ప్రత్యేక సవరణ ఏమైనా ఉండబోతుంది? ఎందుకంటే పూర్తిగా రద్దు అయిపోతుంది. సుప్రీంకోర్టు ఆర్ఆర్ సంబంధించినంత వరకు రద్దు అయిపోయే కార్యక్రమం ఎక్కువ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్పబోతాను? ఒక విషయం అయితే వెరీ క్లియర్ అండి, నేను పదే చెప్తున్నాను. జీవో నెంబర్ 3 రద్దు అయిపోతుంది అని కాదండి. జీవో నెంబర్ 3 గత 5 సంవత్సరాల్లో రద్దు అయిపోయింది. వైసీపీ నాయకులు లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల జీవో నెంబర్ 3 రద్దు అయిపోయింది. అదే నా బాధ కూడా. ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తెచ్చిన జీవోని రద్దు చేయడానికి పట్టించుకోలేదా, లేకపోతే దేనివల్ల పట్టించుకోలేదా మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా, కానీ సూచనలు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జీవోకి మనకెందుకు సంబంధం ఉందిలే అనే విధంగా వాళ్ళు విస్మరించారని చెప్పి అర్థమవుతుంది. జీవో నెంబర్ 3 రద్దు అయిపోయిందండి. రద్దు అయిపోవడం వల్లనే ఆ ఫలాలు మనం అందలేకపోతున్నాం అనేది మా బాధ అంతా. దానికి తగ్గట్టుగా ఆ జీవో నెంబర్ 3ని ఏదో విధంగా మళ్ళీ మన మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కూకటి వేలతో తీసి పడేశారు వైసీపీ వారు. దాన్ని మళ్ళీ బలోపేతం చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి
రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. గిరిజన యువతి యువకులు ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. థ్యాంక్ యూ. ఏదైతే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజనుల అభ్యున్నతికే పాటుపడుతుందంటూ కూడా కిడారి శ్రవణ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో